సంస్కృతం చాలా మంచి భాష, ఉత్తమమైన భాష, మంచి స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని నేను నమ్మాను. అని అనుకున్న వాళ్ళు సంస్కృతం నేర్చుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళకి ఎదురయ్యే ఒకటే ప్రశ్న ఏంటంటే, సంస్కృతం నేర్చుకోవాలంటే చాలా కాలం పట్టేస్తుంది కదా, ఎలాగా అని. కానీ చాలా కాలం పట్టేస్తుంది కదా అన్నటువంటి ఆ ప్రశ్నని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికీ ప్రారంభం చేయకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 3 ఏళ్ల చిన్నపిల్లాడు ఎలా అయితే అత్త, అమ్మ, తాత అంటూ మాటలు మొదలు పెడతాడో, అలాగే సంస్కృతంలో కూడా మాటలు మొదలు పెడుతూ ఒక 20 గంటలు, 10 రోజుల, 5 రోజుల, 4 రోజుల, 20 గంటల సేపు సులభంగా సంస్కృతం మాట్లాడడానికి ఎంతవరకు అవసరమైనటువంటి పదాలు ఉన్నాయో ఆ పదాలు మాత్రమే చెప్తూ ఒక చక్కని 10 దిన శిబిరం అన్న ఒక శిక్షణ తయారు చేశారు, ఒక కోర్సును తయారు చేశారు. ఈ కోర్సులో మీరు వస్తే కనుక 10 రోజుల్లో మీరు సంస్కృతంలో మాట్లాడడం మొదలు పెడతారు. అయితే 10 రోజుల్లో పండితులు అయిపోతారా? కాదు, ఏ భాషలోనూ కాలేరు. కానీ మీకున్నటువంటి భయం పోతుంది. ముందు అమ్మో సంస్కృతం నేను మాట్లాడగలనా అని మీకు ఏదైతే భయం ఉందో ఆ భయం పోయి, ఓకే సంస్కృతం ఐ కెన్ ఆల్సో మేనేజ్, నేను కూడా సంస్కృతంలో మాట్లాడగలను, పర్వాలేదు అన్నటువంటి ధైర్యం మీకు వస్తుంది. ఇంకా దీనిలో మీ జీవిత కాలంలో ఒక 20 గంటలు దీనికోసం మీరు ఇస్తున్నారు అంతే. దానివల్ల ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు అవుతారు. అయితే తర్వాత చేద్దాంలే, రిటైర్ అయిపోయిన తర్వాత చేద్దాంలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు, లేకపోతే రేపు చేద్దాంలే అనుకుంటారు. కానీ కాదు, ఈరోజే చేయమని నేను అంటాను. ఎందుకంటానంటే, మీరు ఈ ప్రారంభంలో మీరు అడుగు పెట్టగానే కొంత నాలెడ్జ్ మీకు వస్తుంది. తర్వాత మీరు ప్రతిరోజు పూజలో లేకపోతే ఇంకో శ్లోకమో ఇంకో పెళ్లి మంత్రాలు విన్నప్పుడు ఒక్కసారి మీకు స్ట్రైక్ అవుతుంది మనసులో, అరే ఇది నేర్చుకున్నాను కదా అని చెప్పి. సో అలా అలా నెమ్మదిగా మీకు ఒకటి అర్థమవడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత చేసే కన్నా ఆ పని ఇప్పుడు చేస్తే కనుక మిగిలినటువంటి 20 ఏళ్ళ 30 ఏళ్ళ జీవితంలో శ్లోకాలు వింటూ మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఊహించండి.